మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. వెల్కమ్ టు వ్యూవర్స్. మనకు ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది కాబట్టి మనకు ఎస్ఎస్సి క్యాలెండర్ 2025-26లో ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, ఎప్పుడు అప్లికేషన్ వస్తుంది, అప్లికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుంది, ఏ మంత్ లో ఉంటుంది అని చెప్పేసి మనకి ఎక్స్పెక్టెడ్ మంత్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇది మనకు ఒక మంచి పరిణామం. చెప్పాలంటే మనకు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది, మనం ఎప్పటి నుంచి ప్రిపరేషన్ కూర్చుంటే మనకు సరిపోతుంది అన్న విషయం మనకు ముందుగానే తెలుస్తుంది. సో ప్రతి సంవత్సరము డిసెంబర్ లో మనకు ఈ ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే మనకు రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో మనకి ఎప్పటి నుంచి మన పోస్ట్ అనేది రిలీజ్ అవుతున్నాయంటే ఫిబ్రవరి 28 ఫిబ్రవరి నుంచి మనకు స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ చూడండి, జేఏసీ ఆర్ ఎల్డిసి గ్రేడ్ లిమిటెడ్, డిపార్ట్మెంటల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అంటే మనకు లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఉంటాయి. కాబట్టి ఈ పోస్టులకు వచ్చేసి మనకు ఫిబ్రవరి 28, 2025 అండ్ రిలీజ్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు మార్చిలో ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ఆర్ మే 2025లో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ లో మనకి ఇలా ఉంటుంది. సో మనకి ఏ పోస్ట్ కి ప్రిపేర్ అవుతున్నారో ఆ పోస్ట్ కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఈ క్యాలెండర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూడిసి గ్రేడ్ లిమిటెడ్ ఆర్ ఎస్ఏ, డిపార్ట్మెంటల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి పేపర్ 1 ఎగ్జామినేషన్ కావచ్చు. లేదా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మనకు 6th మార్చ్ 2025 లో వస్తుంది. క్లోజింగ్ డేట్ సేమ్ అదే మార్చ్ 26 నుంచి ఒక 20 డేస్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఏప్రిల్ ఆర్ మేలో ఉంటుంది. సో నెక్స్ట్ ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్, డిపార్ట్మెంటల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, దీనికి సంబంధించిన వచ్చేసి మనకు 20 మార్చ్. సో మార్చ్ 20 నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాని యొక్క ఎగ్జామినేషన్ కి వచ్చేసి క్లోజింగ్ డేట్ 9th ఏప్రిల్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఏప్రిల్ ఆర్ మే. సో కాబట్టి వీటన్నిటికీ కొంచెం తక్కువ రేంజ్ లో మనకు కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఏప్రిల్ ఆర్ మేలోనే జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకు సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఏప్రిల్ 16th నోటిఫికేషన్ వస్తే మే 15th వరకు మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఉంటుంది. కానీ ఎగ్జామ్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో ఉంటుంది. సో ఎక్కువ మంది వెయిట్ చేస్తున్న పోస్ట్ వచ్చేసి మనకు 5th వన్ సిజిఎల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు డిగ్రీ లెవెల్ పోస్ట్ అండి. ఇది మనకు చాలా మంది ఎక్కువ మంది పోటీ పడుతున్నటువంటి ఎగ్జామినేషన్ ఏంటంటే సిజిఎల్. సో దీనికి సంబంధించినది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 22 ఏప్రిల్, అంటే 2025 ఏప్రిల్ 22న మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనకు మే 21 వరకు ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ ఆర్ జూలై. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కూడా మనకు ఎగ్జాక్ట్ గా 6 months వరకు టైం దొరుకుతుంది. సో కాబట్టి 6 months నుండి 7 months వరకు ఎగ్జామ్ డేట్ అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఆ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్ కాబట్టి ఎగ్జామ్ కొంచెం టఫ్ గానే ఉంటుంది. ఆ లెవెల్ మనం అందుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కరెక్ట్ గా స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా మనం ఆ ఎగ్జామ్ ని క్లియర్ చేయొచ్చు, క్రాక్ చేయొచ్చు కూడా. అందులో మళ్ళీ మనకు లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి, CBT1, CBT2, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో దాదాపుగా మనకి ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ పోస్ట్ సంపాదించుకుంటే మాత్రం చాలా మంచి లైఫ్ ఉంటుంది. సో కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్. సో ఇక్కడ వచ్చే పోస్టులో కూడా మనకు ఏ పోస్ట్ మనకు ఎక్కువగా అనేది అంటే ఈ ఎస్ఐ పోలీస్ ఫీల్డ్కి వెళ్ళాలనుకునే అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా మనకి ఈ పోస్ట్ సంబంధించి ప్రిపేర్ అవుతారు. కానీ ఇది ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అంటే మనకు 16th మే 2025లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు జూన్ 14th వరకు మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే డేట్ ఉంటుంది. కానీ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇప్పుడు జూలై ఆగస్ట్ 2025. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పోస్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ శాతం కాంపిటీషన్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఈ రెండు వచ్చేసి మనకు చాలా మంది ఎక్కువగా పోటీ పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సిహెచ్ఎస్ఎల్ పోస్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది మనకి అంటే రీసెంట్ గా ఇంకా మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు మరి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ప్రకారంగా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మే 27 and 2025, నెక్స్ట్ ఇయర్ మేలో, ఇంకా దాదాపుగా 5 months ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ యొక్క క్లోజింగ్ డేట్ అంటే మనకు అప్లికేషన్ పెట్టుకున్న క్లోజింగ్ డేట్ వచ్చేసి 25th జూన్ 2025. ఎగ్జామ్ వచ్చేసి జూలై అండ్ ఆగస్ట్, దాదాపుగా 7 to 8 months. అంటే మనకు 7 to 8 months వరకు టైం ఉంటుంది. మనకున్న సబ్జెక్ట్ కూడా 4 ఉంటాయి. అంటే ఏంటి, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జీకే ఉంటుంది. అంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి మనం మినిమం 1 month, 1.5 months తీసుకుంటే కూడా 6 months అవుతుంది. సో కాబట్టి ఈజీగా మనకు ప్రిపరేషన్ టైం అయితే సరిపోతుంది. సో ఒకవేళ ఏదైనా జరిగినా మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం రాసిన వాళ్ళు ఏదైనా
దగ్గర పోయిన వాళ్ళు ఎవరైనా డిసప్పాయింట్ అయి ఉంటే మళ్ళీ ఇదే నోటిఫికేషన్కి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే చాలా ఈజీగా క్రాక్ చేయగలరు. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తుంది కాబట్టి అది చూసుకోండి. నెక్స్ట్ ఎంటీఎస్ పోస్ట్ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో చాలా మందికి బాగా మంచిగా అవేర్నెస్ పెరిగింది. సో కాబట్టి ఇవి ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్స్ కాబట్టి అది కూడా క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంటుంది. దీనికి వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుంది +2, ఇది వచ్చేసి మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఎంటీఎస్. సో దీనికి కూడా మన కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది, డైరెక్ట్ గా జాబ్ ఉంటుంది. సో కాబట్టి సింగిల్ టెస్ట్ తో మనకి జాబ్ డిసైడ్ చేసేటువంటి పోస్ట్ ఏదంటే మనకు ఎంటీఎస్. సో ఈ ఎంటీఎస్ వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అంటే మనకు 26th జూన్ 2025 జూన్ లో నోటిఫికేషన్ వస్తుంది. జూలై ఎండింగ్ వరకు మనకు జూలై 25th వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఇస్తారు. అయితే మరి ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. చూడండి అంటే మనకు ఆర్డర్ వైజ్ గా సిజిఎల్ వచ్చేసి మనకు జూలైలో ఎగ్జామ్ ఉంటే సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి జూలై అండ్ ఆగస్టు, ఎంటీఎస్ వచ్చేసి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ అంతా మనకు క్లియర్ గా ఏ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందని చెప్పేసి ఉన్నాయి కాబట్టి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎంటీఎస్ రాస్తారు. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ రాస్తారు. 10th అండ్ ఇంటర్ అండ్ డిగ్రీ కూడా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సిజిఎల్, ఇది డిగ్రీ లెవెల్. సో డిగ్రీ లెవెల్ కాబట్టి కూడా మనకు సో ఇది సిజిఎల్. సో ఈ 3 ఇంటికి ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది. వీటితో పాటు మళ్ళీ మనకి ఎస్ఎస్సి జీడీ కూడా ఉంటుంది. సో కాబట్టి అది కూడా చూద్దాం. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్. ఈ స్టెనోగ్రాఫర్ ని స్పెషల్ గా క్వాలిఫికేషన్ ఉండాలి. ఎవరైతే స్టెనోగ్రాఫర్ గా మనకి క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు మాత్రమే దీన్ని ఫాలో అవుతారు. సో కాబట్టి ఇది కూడా మనకి ఎప్పుడు వస్తుందండి జూలై 29th అండ్ జూలై 29th నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్ 21st వరకు మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ అండ్ నవంబర్ లో ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సివిల్, ఇవి బీటెక్ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు అయితే సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి జూనియర్ ఇంజనీర్స్ పోస్ట్ వస్తున్నాయి. ఇవి ఎప్పుడంటే మనకు ఆగస్ట్ 5th 2025 మనకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే మరి ఇక్కడ 28 వరకు ఆగస్ట్ 5th నుంచి ఆగస్ట్ 28 వరకు మొత్తం మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఇస్తారు. ఆ తర్వాత మనకి ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ టు నవంబర్ మధ్యలో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ 2025 అక్టోబర్ నవంబర్ లో జేఈ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, అది కూడా డిపార్ట్మెంట్లు ఏంటి ఎలక్ట్రికల్ అండ్ సివిల్ మెకానికల్ వాళ్ళకు, రైట్. నెక్స్ట్ హిందీ ట్రాన్స్లేటర్స్ అంటే లాంగ్వేజ్ కి సంబంధించినవి కూడా ఉంటాయండి. అవి మనకు తర్వాత చూడొచ్చు, అది కొంతవరకు మాత్రమే క్వాలిఫికేషన్ వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్స్, ఎగ్జిక్యూటివ్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్, ఢిల్లీ పోలీసులకు సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి, ఇవి ఢిల్లీకి సంబంధించిన పోస్టులు ఎవ్రీ మంత్ లో ఒకటి ఉంటుందండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి సెప్టెంబర్ లో ఉంది. నెక్స్ట్ మళ్ళీ 9th కానిస్టేబుల్ డ్రైవర్స్ మేల్ అండ్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ కి వచ్చేసి మళ్ళీ సెప్టెంబర్ 19th లో నోటిఫికేషన్. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ నవంబర్ అండ్ డిసెంబర్ లో ఎగ్జామినేషన్. ఇక్కడ చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ ఇన్ ఢిల్లీ పోలీస్. సో ఇక్కడ కూడా మనకు పోస్టులు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ ఈ పోస్టులకు కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కానీ బట్ పోలీస్ అవ్వాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే రైట్. 17th హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ మినిస్ట్రీ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ వచ్చేసి 7th అక్టోబర్ నోటిఫికేషన్ వస్తే 2025 7th అక్టోబర్ నోటిఫికేషన్ వస్తే 5th నవంబర్ 2025 మనకు ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ డేట్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డిసెంబర్ టు జనవరి వరకు, అంటే 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి మధ్యలో మనకి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు, రైట్. నెక్స్ట్ టెక్నికల్ డెవలప్మెంట్ అంటే హెడ్ కానిస్టేబుల్స్ ఆఫ్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఆర్ టెలి ప్రింటర్స్ ఆపరేటర్ అండ్ ఢిల్లీ పోలీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో దీనికి సంబంధించిన పోస్టులు కూడా మనకు అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉంది. నవంబర్ వరకు మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే నెక్స్ట్ డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో 2025 డిసెంబర్ టు జనవరి 2026 వరకు మధ్యలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది, రైట్. సేమ్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో జరిగే అవకాశం. ఓకేనా రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్స్. దీనికి కూడా మనకు స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి, వాళ్ళకి మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్పెషల్ కోర్స్ చేసి ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ 17th ఎస్ఎస్సి జీడీ. ఈ ఎస్ఎస్సి జీడీకి మనకు చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఎస్ఎస్సి జీడీ మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది అనుకుంటే నవంబర్ 11th 2025 మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వస్తుంది. అది మనకు డిసెంబర్ 25th వరకు అయితే 15th డిసెంబర్ వరకు అయితే మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు. తర్వాత మార్చ్ ఆర్ ఏప్రిల్ లో మనకు 2026
2025 కాదండి, 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్లో మనకు మళ్ళీ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది కొంచెం మనకి ఎక్కువ టైం కనిపిస్తుంది. ఇప్పటి నుంచి చూసినట్టయితే మనకు దాదాపుగా మళ్ళీ 1.5 ఇయర్, వన్ ఇయర్ పైగా అవుతుంది. సో కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ 2024లో వచ్చిన నోటిఫికేషన్ కి 2023లో ఇచ్చిన క్యాలెండర్ లో 2024 ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఇయర్ అంటే నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకు ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. అంటే మనకు ఆల్రెడీ మన డేట్లు కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 4th నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు. అంటే ఫిబ్రవరి 4th స్టార్ట్ అయితే వీక్లీ మొత్తం మనకు ఫిబ్రవరి మొత్తం అంతా కూడా ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు వచ్చే ఎగ్జామినేషన్ లో మనం ఖచ్చితంగా క్వాలిఫై అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ మిస్ అయితే మళ్ళీ మనకు నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడుందంటే మనకు దాదాపుగా నెక్స్ట్ నవంబర్ లో ఉంది. 2025 అంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ నీకు నవంబర్ వరకు ఆ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కి పోటీ పడడానికి అవకాశం లేదు. సో కాబట్టి మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కాంపిటీషన్ నవంబర్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డిసెంబర్ వరకు టైం ఇస్తే నెక్స్ట్ 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్లో. సో ఈ ఇయర్ అయితే ఫిబ్రవరిలో ఉంది, కానీ 2026లో అయితే మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉంది. 2025 ఫిబ్రవరిలో జరుగుతుంది, కానీ 2026లో వచ్చేసి మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్లో జరుగుతుంది. ఇంకా 1 మంత్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఈ పోస్ట్ కి సంబంధించినటువంటి కాంపిటీషన్ కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే కూడా సో ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా. అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత రన్నింగ్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి, మెడికల్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ గా పోస్టింగ్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొంతవరకు ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం బెటర్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ లో మన ఇన్స్టిట్యూట్ తరఫున కూడా మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ టోటల్ ఆల్ గా మనకు 1 by 1 గా స్టెప్ బై స్టెప్ ఇస్తాం కాబట్టి మీరు అతి తక్కువ సమయంలో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సో కాబట్టి కొంచెం మీకున్న నాలెడ్జ్ కి కొంచెం కోచింగ్ సెంటర్ యొక్క సహకారం తీసుకున్నట్లయితే చాలా ఈజీగా జాబ్ సంపాదించుకోవచ్చు. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ వచ్చే క్యాలెండర్ పోస్టులు కాబట్టి ఇవి మనం ఈ పోస్టులను ఖచ్చితంగా ఫాలో అవుతూ ఈజీగా మనం మన లైఫ్ ని సెట్ చేసుకోవడం చాలా బెటర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ జేఏసీ ఎల్డీసీ నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు ఉంటాయంటే మళ్ళీ డిసెంబర్లో ఉంటున్నాయి. నెక్స్ట్ డిసెంబర్లో నోటిఫికేషన్ 2020 డిసెంబర్ 16 నోటిఫికేషన్ వస్తే 2026 జనవరిలో మళ్ళీ మనకు జనవరి 5th వరకు లాస్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత తీసుకున్నట్లయితే జనవరి అండ్ ఫిబ్రవరిలో 2026లో మనకు ఎల్డీసీకి సంబంధించి అంటే క్లర్క్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మళ్ళీ కొన్నప్పుడు ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే దీనికి ఖచ్చితంగా టైపింగ్ అయితే ఉండాలి. నెక్స్ట్ యూడిసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ క్లర్క్ వచ్చేసి దీనికి కూడా సంబంధించి మనకు ఇక్కడ డిసెంబర్ 25th అంటే 2025 డిసెంబర్ 23rd మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. జనవరి 12th 2026 వరకు అయితే మనకు ఎగ్జామ్ అనేది ఇప్పటి వరకు మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఉంటుంది. తర్వాత మనకు ఇది జనవరి అండ్ ఫిబ్రవరి ఎగ్జామ్స్ తో ఈ టైంలో మనకు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. 2026 జనవరి అండ్ ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. రైట్, లాస్ట్ వన్ ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఇది కూడా మనకు 2026 జనవరి 15th నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫిబ్రవరి వరకు మనకు అప్లికేషన్ డేట్ ఉంటుంది. మార్చ్ ఆర్ ఏప్రిల్లో 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ జరిగే అవకాశం. సో కాబట్టి ఇది 2025లో జరిగేటువంటి మొత్తం ఎస్ఎస్సికి సంబంధించినటువంటి క్యాలెండర్. సో ఈ పోస్ట్ అన్నిటిలో కూడా మనకు ఎక్కువగా కాంపిటీషన్ ఉన్న పోస్టులు ఏమంటే మనకు ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎస్ఎస్సి జీడీ. సో ఈ పోస్టులకు ఎక్కువ కాంపిటీషన్. ఈ మధ్య కాలంలో స్టెనోగ్రాఫర్స్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి దానికి కూడా మనకు ఎక్కువగా కాంపిటీషన్ ఉంది. సో కాబట్టి ఈ ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ముందే తెలుసు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీరు ముందే బుక్స్ తీసుకొచ్చుకొని దానికి సంబంధించిన కోచింగ్ తీసుకొని రెడీగా ఉన్నారంటే మనకు ఆ పోస్ట్ సంపాదించుకోవచ్చు. లేదంటే మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి వెయిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్యాలెండర్ మళ్ళీ మనకు 2025 డిసెంబర్లో వస్తుంది. ఇప్పుడు 2024 డిసెంబర్లో ఎలాగొచ్చిందో సేమ్ నెక్స్ట్ 2025 డిసెంబర్లో మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్. సో ఆ నెక్స్ట్ క్యాలెండర్ వచ్చిందంటే తర్వాత మళ్ళీ ఎప్పుడది 2026లో అంటే దాదాపుగా 2 years టైం వేసేది. సో కాబట్టి ఈ క్యాలెండర్ లో మనం ఎలాగైనా సరే జాబ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు సో ఖచ్చితంగా ముందు నుంచి ఫాలో అవుతూ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనేది కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి సో ఈజీగా జాబ్ సంపాదించుకోవచ్చు. సో మీ ప్రిపరేషన్కి ఎంత టైం సరిపోతుంది, దాన్ని ఎలా సంపాదించుకోవాలనేది కూడా మీకు పక్కా ప్లాన్ తో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, రైట్. అంటే మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మాత్రం సో ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు, కానీ ఈ ఎస్ఎస్సి క్యాలెండర్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది. సో 2025 2026లో మొత్తం ఏపీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే అండ్ ఎస్ఎస్సి
నుంచి చాలా పోస్టులు అయితే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి రెండింటికి ప్రిపరేషన్ ఒకేలాగా ఉంటుంది. సో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ ఈ సబ్జెక్ట్స్ కరెక్ట్ గా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఏదో ఒక జాబ్ లో మీరు ఉండవచ్చు. సో ఏదర్ రైల్వే ఆర్ ఎస్ఎస్సి రెండింటిలో ఉండొచ్చు. సో వీటితో పాటు సేమ్ సిలబస్ తోనే మనకు స్టేట్ గవర్నమెంట్ లకు సంబంధించిన పోస్టులు కూడా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా సేమ్ ఎస్ఎస్సినే ఫాలో అవుతూ ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అని చెప్పేసి కూడా ముందుగానే క్యాలెండర్ ఇచ్చారు. సో నెక్స్ట్ జనవరి లోపు మన ఏపీ గవర్నమెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కాబట్టి అది కూడా చూద్దాం. ఒకవేళ వచ్చిందంటే ఒక నిరుద్యోగులకైతే ఒక మంచి పరిణామమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ టైంలో ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలిసినప్పుడు ఎన్నో రోజుల నుంచి ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి నోటిఫికేషన్ కోసం చదువుతూ కూర్చొని అలాగనే నిరీక్షించుకుంటా మన టైం ని వేస్ట్ చేసుకుంటూ కూర్చునే కంటే ఇలా తెలిసిపోతుంది. అంటే ఎప్పుడు కూర్చొని చదివితే మనకు సరిపోతుంది, ఏ టైం వరకు మనం కూర్చుంటే సరిపోతుంది అనే ఉద్దేశం. సో కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు కూడా మనం మిస్ చేసుకోకుండా కరెక్ట్ గా ప్రిపరేషన్ చేస్తూ మీ ఒక మంచి ఫ్యూచర్ ని మీరు సంపాదించుకోగలరని చెప్పేసి ఈ గవర్నమెంట్ జాబ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మేము ముందర ఇస్తున్నాం. సో కాబట్టి ఆల్ ది బెస్ట్.